అన్స్టాపబుల్ హైడ్రా. ఎస్, హైడ్రాను ఎవ్వరూ ఆపలేరు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే హైడ్రా పేరుతో హై డ్రామా చేస్తున్నారు అంటోంది విపక్షం. మరి నిజంగా ఈ వ్యాఖ్యలు నిజమేనా? విపక్షాలు చెబుతున్నట్టు హైడ్రా ఇప్పటి వరకు సామాన్యులపైనే కత్తి దూసిందా? నిజాలేంటి తెలుసుకుందాం. లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధనీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. ఇవి మాటలు, ఇక చేతలు ఎలా ఉన్నాయో తెలుసు కదా. నీ నా అనే తేడా లేదు, మావాడే అనే కనికరం అస్సలే లేదు. ఒకటే రూల్, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందా అయితే నేలమట్టం చేయాల్సింది. అది ఎవరిదైనా సరే, దాని వెనుకున్నది ఎవరైనా సరే. హైడ్రా ఒక్కసారి సీన్లోకి ఎంటర్ అయితే అది నేలమట్టం అవ్వాల్సిందే. అయితే హైడ్రా రంగంలోకి దిగినప్పటి నుండి విపక్షాల నుంచి ఎన్నో విమర్శలు, అంతకు మించిన ఆరోపణలు. ఒకరంటారు, నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, సరే ఏమైనా తప్పుంటే కూలగొట్టారు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్, మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి, మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. మరొకరంటారు, हमारे कॉरपोरेटर्स ने मेयर साहिबा से कमिश्नर के पास जाकर वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में है. ఇంకొకరంటారు, అసలు హైడ్రా ప్రతాపం అంతా సామాన్యులపైనే కాని ప్రముఖులు పెద్దలపై ఉండదని. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో మాట, ఒక్కొక్కరిది ఒక్కో ఆరోపణ. బట్ ప్రస్తుతం హైడ్రాకు చెవులు పనిచేయడం లేదు. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ తమ్మిడికుంట చెరువు ఒడ్డున నేలమట్టమైన ఎన్కన్వెన్షన్. అయినా కానీ చాలా మంది నోర్లు మూతపడడం లేదు. అందుకే ఇప్పుడు హైడ్రా ఓ లిస్టును రిలీజ్ చేసింది. ఆ లిస్టులో ఎవరెవరి అక్రమ కట్టడాలను ఎంతమేర కూల్చిందని క్లియర్ కట్ గా వివరించింది. మాదాపూర్లోని తమ్మిడికుంట శిఖంభూమిలో సినీ నటుడు నాగార్జున అక్రమంగా ఎన్కన్వెన్షన్ నిర్మించినట్టు హైడ్రా గుర్తించి కూల్చివేసింది. దీంతో 4.9 ఎకరాల భూమిని హైడ్రా రికవరీ చేసుకుంది. నాగార్జున సామాన్యుడా? ఆగస్టు 18న ఖానాపూర్ గండిపేట చెరువు శిఖంభూముల్లో 14 అక్రమ భవన నిర్మాణాలతో ఎన్క్రోచ్మెంట్ జరిగినట్టు గుర్తించిన హైడ్రా కూల్చివేసింది. అత్యధికంగా 8.75 ఎకరాల భూమిని హైడ్రా రికవరీ చేసుకుంది. అదే రోజు చిల్కూరు ఏరియాలోని గండిపేట చెరువు శిఖంభూముల్లో 10 అక్రమ భవన నిర్మాణాలను గుర్తించి కూల్చివేశారు హైడ్రా అధికారులు. దీంతో 6.5 ఎకరాల భూమిని హైడ్రా రికవరీ చేసుకుంది. ఈ మొత్తం భూమి అంటే 15.25 ఎకరాల భూమి ఎవరిదో తెలుసా? కాంగ్రెస్ నేత పల్లం రాజు, కావేరీ సీడ్స్ ఓనర్, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ జీవి భాస్కర్ రావు, బీజేపీ నేత సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ టీం ఓనర్ అనుపమాలకు చెందినది. మరి వీళ్ళందరూ సామాన్యులా? అంతేకాదు, ఆగస్టు 10న రాజేంద్రనగర్లోని బూమురుకుడౌల కుంట భూముల్లో G+5, G+2తో 45 అక్రమ భవనాల నిర్మాణంతో ఎన్క్రోచ్మెంట్ జరిగినట్టు గుర్తించి తొలగించారు హైడ్రా అధికారులు. దీంతో 12 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఈ భూమి ఎవరికి చెందిందో తెలుసా? ఎంఐఎం ఎమ్మెల్యే ముబీన్, ఎమ్మెల్సీ రహమద్ బేగ్లకు చెందినది. మరి వీళ్ళు సామాన్యులా, ప్రముఖులా? ఈ లిస్టు ఇక్కడితో ఆగిపోలేదు. ఆగస్టు 9న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 69 నందగిరి హిల్స్ లోని పార్క్ స్థలంలో 16 అక్రమ షెడ్ల ఎన్క్రోచ్మెంట్ ను గుర్తించి కూల్చివేశారు హైడ్రా అధికారులు. దీంతో 0.18 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. మరి ఈ భూమి ఎవరికి చెందిందో తెలుసా? ఇది ఓ ప్రముఖ వ్యక్తికి చెందినది. ఆయనకు మద్దతుగా హైడ్రాపై విమర్శలు చేసింది ఎవరో తెలుసా? సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్. ఆయనపై ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేసింది హైడ్రా. పార్టీ మారి కాంగ్రెస్ లో చేరినా సరే ఆయనపై కేసులు నమోదు చేయడానికి వెనుకాడలేదు హైడ్రా.
ఇక ఆగస్టు 6న చింతల్ చెరువులో అక్రమాలకు సంబంధించి 3.5 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. ఇది బీఆర్ఎస్ నేత సాయిరాజాకు సంబంధించిన భూమి. మరి సాయిరాజా ఏమైనా సామాన్యమైన వ్యక్తా? వీళ్లల్లో ఎవరు సామాన్యులున్నారు? ఎందుకు సామాన్యుల కట్టడాలనే కూల్చుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 43.94 ఎకరాలనే ఫ్రీ చేసింది. ఫ్యూచర్లో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కానీ ఇప్పుడే విపక్షాలు సామాన్యులపై దాడి అన్నట్లుగా నెత్తి నోరు బాదుకుంటున్నాయి. అసలు చెరువు భూముల్లో కట్టడాలు కట్టే సత్తా, ఆర్థిక బలం సామాన్యులకు ఉంటుందా అనే చిన్న లాజిక్ ను విపక్షాలు ఎందుకు మిస్ అవుతున్నాయనేది అర్థం కావడం లేదు. ఇవన్నీ చూశాక కూడా సామాన్యులపైనే హైడ్రా ప్రతాపం చూపుతుందని అంటే అది వారి విఘ్నతకే వదిలేయాల్సి ఉంటుంది. ఇందులో సామాన్యులున్నా సంపన్నులు ఉన్నా హైడ్రాకు ఆ తేడా కనిపించదు. హైడ్రాకు కనిపించేది ఆ భూమి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందా లేదా అంతే. For more videos like this, subscribe Big TV channel.